దేశ క్షేమం నాకు చాలా ముఖ్యం. సో మీకోసం ఎల్లప్పుడూ పనిచేస్తాను. కష్టం ఉంటే సాధ్యమైనంత వరకు నా చేతిలో ఉంటే ఖచ్చితంగా తీర్చేస్తాను. కొన్నిసార్లు నిధుల లేమి వల్ల, నిధులు సరైన సకాలంలో రాకపోవడం వల్ల డిలే అవ్వచ్చేమో, కానీ చేయడం అడుగు పక్క. సో మీ అందరికీ మరోమారు ధన్యవాదాలు తెలుపుకుంటూ, అంటే ఉదాహరణకి బాలినేని శ్రీనివాస్ గారు ఉన్నారు వేదిక పైన. బాలినేని శ్రీనివాస్ గారు కూడా గతంలో వైసీపీలో చేశారు. అంటే నేను ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా ఏ వ్యక్తితో నాకు గొడవలు ఉండవు, నాకు గత ముఖ్యమంత్రితో సహా. కాకపోతే మీరు ప్రజలకి ఇబ్బంది కలిగిస్తే మటుకు అట్లాంటి సమయంలో కూడా బాలినేని గారు నాకు చాలా ఎప్పుడు అండగా నిలబడేవారు. అంటే చాలా బలంగా మాట్లాడగలిగే వ్యక్తి, ఒక సమస్య పైన అవగాహన ఉన్న వ్యక్తి, అలాగే రాజకీయాన్ని సరిగ్గా ఎలా చేయాలో తెలిసిన వ్యక్తి, కక్ష సాధింపులకు వెళ్లకుండా ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉన్న వ్యక్తి. కాబట్టి వారిని ఈ రోజున జనసేన పార్టీలోకి ఆహ్వానించారు. మనస్ఫూర్తిగా వారికి కూడా నేను సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను.